సుధీర్ బాబు హీరోగా 10 ఏళ్ల క్రితం వచ్చిన భలే మంచి రోజు సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ వామిక గబ్బి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా గుర్తుండి ఉండకపోవచ్చు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 2 దశాబ్దాలు కావస్తుంది. కెరీర్ ఆరంభంలో జూనియర్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన వామిక గబ్బి ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. హీరోయిన్ గా వామిక గబ్బి ఇటీవలే బేబీ జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ కూడా మంచి గుర్తింపు అయితే సొంతం చేసుకుంది. మెయిన్ లీడ్ హీరోయిన్ గా చేయాలనే ఆసక్తి ఆమె కనబరచడం లేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. గతేడాది ఈమె నటించిన సినిమాలు బేబీ జాన్ తప్ప మరేది విడుదల కాలేదు. అందుకే ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి ఆఫర్ కి ఓకే చెప్పింది. దాంతో ఈమె చేతిలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో ఈ అమ్మడి నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. తెలుగులో భలే మంచి రోజు సినిమా తర్వాత ఇప్పటి వరకు నటించలేదు. ప్రస్తుతం అడవిశేష్ తో కలిసి గూఢాచారి 2లో అయితే నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. సమ్మర్ చివరి వరకు లేదా ఆగస్ట్ లో సినిమా విడుదల చేసే ప్లాన్స్ అయితే చేస్తున్నారు. వామిక గబ్బి తెలుగు సినిమాతో పాటు తమిళ్, పంజాబీ, హిందీ సినిమాల్లోనూ నటిస్తోంది. ఒకేసారి ఇన్ని భాషల్లో నటిస్తున్న హీరోయిన్ ఈమె అంటూ నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలో సగం సక్సెస్ అయినా కానీ 10 ఏళ్ల పాటు ఈ అమ్మడి సినీ జర్నీ జెట్ స్పీడ్ లో సాగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అమ్మడి నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే తెలుగులో గూఢాచారి 2, హిందీలో దిల్ కా దర్వాజా కోల్కానా డార్లింగ్, భూత్ బంగ్లా, తమిళ్లో ఇరావా కాలం జెనీ, మలయాళంలో టెకీ టకా, పంజాబీలో కిక్లీ సినిమాలు షూటింగ్ దశలో అయితే ఉన్నాయి. ఈ సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు సైతం చర్చల దశలో ఉన్నాయి. గూఢాచారి 2 సినిమా హిట్ అయితే తెలుగులో ఆమెకు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడికి మరొక వైపు వెబ్ సిరీస్ లో కూడా ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండం ది బ్లడీ కింగ్డమ్ సిరీస్ లో అయితే నటిస్తోంది. ఒకే ఏడాది ఇన్ని సినిమాలు, సిరీస్లు ఎలా చేస్తున్నావు అంటూ చాలా మంది షాక్ అవుతున్నారు. ఇన్ని ప్రాజెక్టులు ఒకే సమయంలో ఎలా చేస్తున్నావు అమ్ముడు అంటూ ప్రశ్నిస్తున్నారు.